మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ఫ్రెండ్స్, తెలంగాణ PRC మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు PRC మరింత జాప్యం అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తాజాగా కమిషన్ సమాచార సేకరణ 11 అంశాల వివరాలు కావాలని లేక వాటి సేకరణకే 6 నెలలు పట్టొచ్చు. ఆ తర్వాతే ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. బడ్జెట్లో నిధుల కేటాయించని సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమానమేనా అని చెప్పేసి మనకు సబ్హెడ్డింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో సమాచార సేకరణలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను కూడా ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా, మండల స్థాయిలో శాఖల నిర్మాణం ఎలా ఉంది, ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ నియామకాల సందర్భంగా ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలు ఏమిటి, సో అదేవిధంగా వివిధ శాఖల పర్యవేక్షణలో ఉన్న శిక్షణ సంస్థలు, అవి అందిస్తున్న శిక్షణ, వాటిలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగాల వివరాలు ఏమిటని చెప్పేసి మరి కోరినట్లు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు వివరాల్లోకి వెళ్తే వేతన సవరణ కమిషన్, దీన్నే మనం PRC అంటాము. ఇటీవల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను అడిగిన 11 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు మరి మనం పైన చెప్పుకున్నాము. ఈ మేరకు PRC చైర్మన్ బిస్వాల్ సెప్టెంబర్ 24న లేఖ రాశారు. 11 అంశాల వారీగా వివరాలు అందించాలని నిర్దేశించారు. ఇప్పుడు ఈ వివరాలు ఎందుకు అనే సందేహం ఉద్యోగ వర్గాలను పట్టి పీడిస్తుంది. నిజానికి తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్ 2018 మే 18న ప్రభుత్వం నియమించింది. 3 నెలల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. PRCని ఏర్పాటు చేసి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. దాని గడువును మరి అలా పెంచుతూ పోతున్నారు. కానీ PRC ఇంకా సమాచార సేకరణలోనే ఉంది. PRCని ఏర్పాటు చేసిన కొత్తలోనే సేకరించాల్సిన సమాచారానికి సంబంధించి ఇప్పుడు కమిషన్ లేఖలు రాసింది. PRC అడిగిన వివరాలన్నీ సేకరించి పంపడానికే అధికారులకు కనీసం 6 నెలలు పడుతుందని మరి అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో PRC నివేదిక సమర్పించడాన్ని వాయిదా వేయాలన్న ఉన్నత స్థాయి ఆదేశాల మేరకే తాజా లేఖ అని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. వెరసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతన సవరణ ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవని చెబుతున్నాయి. దసరా కానుకగా వేతన సవరణ ఉంటుందని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. కానీ మరో 6 నెలల వరకు ఆ ఊసే లేనట్లు PRC లేఖతో స్పష్టమైందని భావిస్తున్నాయి. శాఖల నిర్మాణాన్ని ఇప్పుడు అడగటం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలతో ఒప్పందాలకు PRC లింక్ ఏమిటో అర్థం కావడం లేదని తలపట్టుకుంటున్నాయి. PRCని జాప్యం చేయడానికి వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నాయి. ఖజానాపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పులు పెరిగి వడ్డీలు చెల్లించడానికే నిధులు లేని పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో వేతన సవరణ ఇప్పట్లో ఉండబోదని, మరో 6 నెలల వరకు ఆశలు పెట్టుకోవద్దని సర్కారు సంకేతాలు ఇచ్చినట్లు అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో వేతన పద్దు కింద ఆర్థిక సంవత్సరం మాదిరిగానే కేటాయింపులు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే PRC ఇవ్వాలంటే ఈ కేటాయింపులు సరిపోవు. కనీసం 30% పెరుగుదల ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బడ్జెట్ వరకు వేతన సవరణకు అవకాశం లేనట్లేనా అనే సందేహాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సో పోస్టుల అవసరం ఎంత, పోస్టులను కొనసాగించాల్సిన అవసరం ఎంత, తర్వాత వాటి ప్రాముఖ్యాన్ని వివరించాలని PRC చైర్మన్ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో పోస్టులను రద్దు చేసే అంశాన్ని నివేదికలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక లేఖలో PRC చైర్మన్ అడిగిన వివరాలను గురించి ఒకసారి మనము తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూడొచ్చు అన్ని స్థాయిల్లో పోస్టులు ఎన్ని, వాటిని కొనసాగించాల్సిన అవసరం ఎంత, వివరాలను సమర్పించాలని ఉద్యోగులు, అధికారుల కోసం ఎప్పటికప్పుడు జారీ చేసిన సర్వీస్ లేదా తాత్కాలిక సర్వీస్ రూల్స్, ప్రత్యేక సర్వీస్ రూల్స్, జీవోలు సమర్పించాలని, అదేవిధంగా రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా, మండల స్థాయిలో శాఖల నిర్మాణం ఏ విధంగా ఉంది, రాష్ట్ర విభజన అనంతరం ఎస్టాబ్లిష్మెంట్ అంశంలో జారీ చేసిన జీవోలు ఇవ్వాలని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆమోదించిన పోస్టులు, ఖాళీలు ఎన్ని, పనిచేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని, అదేవిధంగా కమిషనరేట్లు, డైరెక్టర్ల స్థాయిలో ఎంతమంది ఉద్యోగులు, అధికారుల అవసరం ఉంది, మండల, జిల్లా స్థాయిలో ఏ స్థాయి అధికారుల అవసరం ఉంది, హోదాల వారీగా వివరాలు,
మరొక అంశం ప్రత్యక్ష నియామకాల శాతం ఎంత, పదోన్నతుల వాటా ఎంత, కేటగిరీల వారీగా పంపాలి. మరొక అంశం ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ నియామకాల సందర్భంగా ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలు. మరొక అంశం వివిధ స్థాయిల్లో ఉన్న పరిపాలనా యంత్రాంగ విధులు బాధ్యతలపై సమగ్ర నివేదిక. మరొక అంశం వివిధ శాఖల పర్యవేక్షణలో ఉన్న శిక్షణ సంస్థలు, అవి అందిస్తున్న శిక్షణ, వాటిలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగాల వివరాలు. ఇట్లా మొత్తం 11 రకాల సంబంధించినటువంటి సమాచారాన్ని మరి సేకరించాలని, ఇవ్వాలని చెప్పేసి మరి పిఆర్సీని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుసు. మొత్తంగా పిఆర్సీ అమలుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు పిఆర్సీ ఆలస్యం అవుతున్న క్రమంలో గతం నుంచి ఏదైతే మనకు ఐఆర్ ప్రకటించడం ఉందో, అట్లీస్ట్ ఐఆర్ అన్న ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు మరి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ పిఆర్సీకి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడానికి కోసం అనేక యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.